ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో అసమ్మతి బగ్గుమనింది. టీడీపీ 6 సీట్ల ప్రకటించినప్పటికీ తమ పార్టీ అభ్యర్థులు లేకపోవడంతో జనసేన శ్రేణులు ఆందోళనకు దిగాయి. భారీ ర్యాలీ చేపట్టే జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. నెల్లూరు సిటీలో 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిందని, కానీ జిల్లాలో ఇప్పుడు ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నా టికెట్ కేటాయించకపోవడంపై బాధాకరమన్నారు. టికెట్లు డిమాండ్ చేస్తున్నా ధర్నాకు దిగారు. జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని, ఖచ్చితంగా జనసేనకు ప్రాధాన్యం ఉంటుందని భరోసా కల్పించారు. పార్టీ అధినాయకత్వంతో మరోసారి మాట్లాడతామన్నారు. జనసేన టీడీపీ ఈ అలయన్స్లో నెల్లూరు సిటీ మాకు జనసేన పార్టీకి రాలేదని చెప్పి ఈరోజు చూస్తున్నారు. చాలామంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఆవేదనకి గురవుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధైర్యం ఇస్తున్నాను. మీరందరూ నిరాశపడకండి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం కలుస్తాము. తప్పకుండా నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ ఒక నియోజకవర్గంలో పోటీ చేసేటట్టన్నా మనం ప్రయత్నం చేస్తాము, మనం అడుగుతాము. ఎందుకంటే జిల్లాలో కనీసం ఒక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంటే తప్పకుండా క్యాడర్ని కాపాడుకోవచ్చు, పార్టీని కాపాడుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి కూడా వాళ్ళకి మనం ఆదుకోవచ్చు అనే లక్ష్యంతో మేమందరం కూడా ఈరోజు వచ్చిన కార్యకర్తలకు చెప్పడం తెలియజేసింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి. తప్పకుండా నేను అందరికి కూడా అండగా ఉంటానని నేను మాటిస్తున్నాను. అదేవిధంగా తప్పకుండా మన పార్టీ ప్రెసిడెంట్ గారిని కలుస్తాము. తప్పకుండా వారిని కలిసి ఒక్క సీటైనా నెల్లూరు జిల్లాలో కేటాయించేటట్టు జనసేన పార్టీకి మనం పోరాడతాము. అదేవిధంగా రిక్వెస్ట్ చేసుకుంటాము. ఎందుకంటే నెల్లూరు సిటీ సీటు జనసేన పార్టీ తెచ్చుకోలేకపోయినందుకు నేను ఎంత ప్రయత్నం చేసినా అది అలయన్స్లో వెళ్ళిపోయింది. దానికి నేను క్షమాపణ కోరు. నెల్లూరు జిల్లాలో జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. అయితే జనసేనకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా పూర్తిగా 10 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 6 నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు సిటీలో 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ముంగమూరు సీతాకృష్ణారెడ్డి ఇక్కడ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి సర్వేలు చేసినా సరే జనసేనకు గెలుపు అనేది నల్లేరు మీద నడక కాబట్టి నెల్లూరు సిటీ అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ శ్రేణులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా గడిచినటువంటి అనేక రోజులుగా నెల్లూరు నగరంలో విస్తృత పర్యటనలు, ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే తమకు సంబంధించినటువంటి నేతకి ఒక్కరికి కూడా సీటు ఇవ్వకపోవడంపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఏదైతే 6 నియోజకవర్గాలను ప్రకటించారో మరో 4 నియోజకవర్గాలు ప్రకటించే సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఇవాళ నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. వీరికి జనసేన జిల్లా అధ్యక్షుడితో పాటు నగర అధ్యక్షుడు కూడా ఎవరైతే సుజయ్ బాబు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి ఈ ఇద్దరు కూడా ఒక్కసారిగా తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని అయితే తీసుకెళ్తాం, అధిష్టానం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏమైనప్పటికీ జిల్లా జనసేన కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఇటు జనసేన శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చి నిరసన చేయడంతో కొంత ఆందోళనకర పరిస్థితి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.